నమస్కారం టు భావితరం వీడియో ఛానల్. ఈరోజు మీ ముందు ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నారు. యాక్చువల్లీ మా నాన్నగారు దారం రాజయ్య. సో తను ఏదో ఒక రిమోట్ విలేజ్లో పుట్టారు, ఎంతో ఎత్తుకు ఎదిగారు, ఎంతో మందికి ఉదాహరణగా నిలిచారు సార్. అయితే తన అనుభవాలన్నీ మాట్లాడి తెలుసుకున్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాము. ఈ వీడియో వల్ల మీకు ఎవరికైనా స్ఫూర్తిదాయకం అయిపోయి మీరు కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ వీడియో మొదలు పెడుతున్నాము. సో రైట్, ఇప్పుడు మా నాన్నగారికి నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతుంటాను, ప్రశ్నలు తన సమాధానాలు చెప్తుంటారు. సో అది మీకు తప్పకుండా స్ఫూర్తిదాయకం అవుతుందనే ఉద్దేశంతో భావితరం వీడియో ఛానల్కి మీ స్వాగతం. సో మేము అడగగానే మీరు ఒప్పుకొని మీతో మాట్లాడడానికి, వీడియో రికార్డ్ చేయడానికి వచ్చినందుకు చాలా సంతోషం నాన్నగారు. అయితే మీరు ఎక్కడో చాలా చిన్న ఊర్లో పుట్టారు. ఈ రోజు కూడా మన ఊరికి బస్ సర్వీస్ లేదు కదా, అలాంటి ఊర్లో పుట్టి ఎంతో ఎత్తుకు ఎదిగారు, ఎంతో మందికి సహాయం కూడా చేశారు మీరు కదా. అయితే మీ జీవితం ఎలా స్టార్ట్ అయింది చెప్పండి. మీకు చిన్నప్పటి నుండి ఎలా చదువుకున్నారు, ఎక్కడ చదువుకున్నారు? మహదేవ్పురం అంటే బెంగళూరుకి ఒక 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అక్కడికి వెళ్ళి ప్రతిరోజు మళ్ళీ బెంగళూరు వచ్చి అక్కడ తర్వాత ఒక 2 సంవత్సరాలు మంతిలో చదువుకున్నాం, 9th and 10th. తర్వాత విశ్రాంతి తీసుకొని ఆ వాసవి మాత దయ వల్ల నాకు ట్రైనింగ్ వచ్చేసింది. ఎజిబిటిగా నర్సంపేటలో టీచర్ ట్రైనింగ్. టీచర్ ట్రైనింగ్ ఎజిబిటి అంటారు. ఆ తర్వాత నేను ఒక్క 2 సంవత్సరాలు తెలుగు టీచర్గా అవసరం ఉండి మహారాష్ట్ర అంకీసలో ఒక 2 సంవత్సరాలు చేశాను. అది లెక్కకు రాలేదు. కానీ ఇక్కడ నన్ను పిలిపించుకొని మా స్నేహితులు నాకు సాయం చేసి ఉద్యోగం కొరకు ప్రయత్నం చేశారు. అందులో నేను సెలెక్ట్ అయినాను. ముఖ్యంగా దానిలో మాకు సెలెక్ట్ అయింది కానీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చింది కానీ నోటీస్ చెప్పినట్టే ఉన్నది. అది ఎక్కువ ఏమంటారు, డేస్ అయిపోయిందంటే తీసేసి సంవత్సరం కానీ 2 సంవత్సరాలు తీసి పడేసి. కానీ అక్కడిని పనిచేస్తున్నటువంటి ఆ సర్పంచ్ యొక్క దయతోటి, ఏమిటి సర్పంచ్ దయ అంటే, నేను ఆయన చేసిన సహాయం ఏం లేదు. ఆయన కొంచెం దగ్గు ఇది ఉండేది, కానీ కొంచెం నాకు ఈ యొక్క ఇంజక్షన్లు ఇవ్వాలి, లేకుంటే వీళ్ళకు సాయం చేయాలి. నాకు నాలెడ్జ్ లేకుండా నేను వాళ్ళ అందరితో నేర్చుకొని ఎంబెస్టీన్ లాంటి ఒక్కటే ఇంజక్షన్. దాంట్లో అతనికి దాదాపు ఒక 50% తక్కువ. మర్నాడు 2-3 వరుసగిస్తే ఏ మాత్రం కూడా దగ్గుదమ్ము లేకుండా తయారు. దానికి నన్ను ఆలోచించి చేసి ఆయన బ్లాక్ ప్రెసిడెంట్తో చెప్పినట్టయితే ఇట్లా చిట్టి రాస్తే ఓకే అవుతుంది. వట్టి కాగితం మీద చిట్టి రాసేసాను. ఆ కాగితాన్ని పట్టుకొని నేను కరీంనగర్ జరిపికి పోతే వాళ్ళు దాన్ని చూసి, ఈ యొక్క ప్రెసిడెంట్ గారు చూసి, అతను కూడా ఒక్క చిన్న కాగితం రాసేసాడు. అప్పుడు నాకు డిఎస్సి సెలక్షన్ వచ్చేసి అప్పటి నుంచి నేను టెంపరీ కాకుండా పర్మనెంట్గా పనిచేస్తున్నాను. దాంట్లో ఎలుకేశ్వరం ప్రస్తుతం నా దగ్గర పనిచేయాలి మీరని చెప్పి ఆ ఎలుకేశ్వర సర్పంచ్ గారు నన్ను ఆ విధంగానే ఉంచుకొని ఒక్క 2 సంవత్సరాలు పనిచేసినాక ప్రయత్నం చేసి మా ఉపాధ్యాయుడు వెంకటేశ్వర శర్మ గారితో డిపోయల్ ప్రయత్నం చేసినాం. తెలుగు పండిట్గా ఉండాలి. ఉద్దేశం ఏంటంటే, అయ్యా ఎగ్జిబిట్ పోస్టులు ఒక్క 3 మాత్రమే మా బ్లాక్లో. నన్ను ఎక్కడికో పంపిస్తే నేను ఉండలేని చేయలేను.
అయ్యా నువ్వు పని చెయ్యి, నీ దగ్గర తెలుగు యొక్క పాండిత్యం ఉన్నది, చదువుకో అని చెప్పి ఆయన పుస్తకాలు ఇచ్చిన మొత్తం. ఆయన పుస్తకాలతోటి, ఆయన సాయంతో ఉద్యోగం చేసుకుంటూ డిపోఎల్ అండ్ బిఓఎల్ రెండు చేసిన. దాంతో నాకు ఒక విధమైనటువంటి స్థానం దొరికింది. ఎక్కడ అంటే ఒకటి సూరారంలో తెలుగు పండిట్ పోస్ట్, మహదేవపురం ఒకటి, చిత్తగాళ్ళు ఒకటి. పోతే ఎక్కడికైనా పోలేదు. కానీ ఎప్పుడైతే నేను సూరారంలో పనిచేయడానికి వచ్చినో, తెలుగు పండిట్గా వచ్చినో, అప్పుడు నాకు చాలా గుర్తింపు దొరికింది. ఏంది అంటే తెలిసి తెలివంటి యొక్క ఏంటిది మన ఇంజక్షన్లు ఇవ్వడం, మెడికల్ సాయం చేయడం. ఆ మెడికల్ సాయం ఏంటంటే మామూలు ఏం కాదు, భగవంతుడి దేవాలతోటి 24 గంటలు సర్వీస్ చేసేది. 24 గంటలు అంటే రాత్రి పగలనే కాకుండా ఇటు ఉద్యోగం చేసుకుంటూ, ఆ ఉద్యోగంతో చిన్న మామూలుగా ఎంత అంటే నాకు 250 రూపాయలు. ఆ 250 జీతంతో ఈ యొక్క మెడికల్ పనిచేస్తూ మా పిల్లల్ని నేను చదివించుకున్నాను. పిల్లల్ని చదివించుకోవడానికి కారణం ఆ యొక్క ఉద్యోగం కాదు, ఉద్యోగం కన్నా ఎక్కువ కాల్చేటువంటి యొక్క మెడికల్ సాయం. దాని వలన మా పిల్లలు ముగ్గురు కూడా సంతోషంగా, ఏమాత్రం కష్టం లేకుండా వాళ్ళు కూడా ఒక ఉద్యోగం చదువుకుంటూ వేరే పని చేసుకుంటూ వాళ్ళు చేసి, వాళ్ళు ముగ్గురు కూడా ఒక స్థాయికి ఉద్యోగం చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఈ ముగ్గురు ఈ స్థాయి లోపల ఇక్కడ అమెరికాలో, ఈ ఖతార్లో అనుభవిస్తారు. ఇప్పుడు నేను ఈ అమెరికాలో మా పిల్లగాని దగ్గర ఉండే నేను మాట్లాడుతున్నా. తరువాత ఎప్పుడైతే రిటైర్మెంట్ అయినో ఒక్కసారి మానస సరోవరం పోతున్నాం. ఆ మానస సరోవరం లోపల 29 మే నాది యొక్క జన్మదినం, సారీ నా యొక్క మ్యారేజ్ డే. ఆ రోజు చాలా మంది మా గ్రూప్ తో పోయిన ఒక 15-20 మంది. దాంట్లో పురోహితులు ఉన్నాడు, మాకు గురువు ఉన్నారు. ఆ రోజు నేను ఒక సంకల్పం చేసిన, ఏం చేసినా ఇవాళ మా యొక్క మ్యారేజ్ డే, ఈ రోజు నేను ఒక మంచి పని చేయాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పం కలిగి మా గురువుగారితో మాట్లాడితే, అయ్యా మీ సంకల్పం చాలా సంతోషం ఉన్నది, ఏం చేస్తున్నావు అని. ఒక్క వాసవి మాత దేవాలయం కట్టాలి. ఆ చాలా చాలా సంతోషం, తదాస్తు అన్నాడు వాడు. యా, చాలా సంతోషం. మీరు ఎలా మొదలు పెట్టారు, ఎలా ఎదిగారు, ఏంటి అనేది అన్ని చెప్పారు. చివరికి ఒక పెద్ద కోరిక టెంపుల్ కూడా కట్టడానికి పూనుకున్నారు, కట్టారు, నడిపిస్తున్నారు. అయితే మీరు ఇంకో విషయం చెప్పేవాళ్ళు, చదువుకునే రోజుల్లో మీరు ఎక్కడెక్కడికో అంటే డబ్బులు లేకనో ట్రాన్స్పోర్టేషన్ లేకుండా నడుచుకుంటూ పోయేవాళ్ళు అన్నారు కదా. అంటే మీరు ఎంత దూరం నడుచుకుంటూ పోయేవాళ్ళు యాక్చువల్గా కాలేజీ అటు చదువుకున్నప్పుడు, మంత్రిలో చదువుకున్నప్పుడు దాదాపు ఎన్ని కిలోమీటర్లు నడిచేవాళ్ళు? అంటే 23 కిలోమీటర్ల 5 కిలోమీటర్లు ఉంటుంది. అది కూడా ఏమంటారు, జంగల్ రోడ్, అడవిలో ఇక్కడ నుంచి వస్తే నడిస్తే మళ్ళీ వస్తే వెంకటాపురం వస్తే 13 కిలోమీటర్లు మాత్రమే మంతిని ఉంటుంది బస్సు ఉంటుంది. బస్సు. ఆ 13 కిలోలు పోతే అక్కడ నాకు చదువుకోవడానికి చాలా చాలా కష్టం ఉంది. దానికి గాను నెలకు 20 రూపాయలు ఇస్తే లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ అన్ని రకాల ఏర్పాట్లు చేసేటువంటి ఒక మా వైశ్య కులంలో ఒక అమ్మ ఉండే పాపం. దాంట్లో నేను తీసుకున్నాను. పొద్దున అన్నం పెట్టేది, మధ్యాహ్నం అన్నం పెట్టేది, సాయంత్రం అన్నం పెట్టేది. ఈ విధంగా తినుకుంటూ, పుస్తకాలు లేవు. పుస్తకాలు ఏంటి, లైబ్రరీ ఇచ్చినట్టు పుస్తకాలు, లేదా నా వెంబడి ఉన్నటువంటి ఒక
నేను పుస్తకాలు కూడా కొనలేను. ఈ నెలకు 20 రూపాయలు, 20 వేలు అవుతున్నదో నేను కట్టలేకుంటున్నాను. అవి మా అన్నదమ్ముల యొక్క సాయంతో సాయం చేస్తుంది వాడు. చేస్తేనే నేను ఈ విధంగా చదువుకున్నాను. ఏం చదువుకున్నాను? మామూలుగా 10th క్లాస్. ఇక్కడ 10th క్లాస్ తర్వాత ట్రైనింగ్ అయింది. ట్రైనింగ్ తర్వాత ఉద్యోగం వచ్చేసింది. ఆ విధంగా కష్టం చేసి, నష్టపడి, చేసి, బాధపడి ఈ స్థాయికి నివేదిక. ఇప్పుడు నాకు 81 సంవత్సరం నడుస్తుంది. యా, అయితే మీరు విన్నారు కదా, తను ఎంతో ఇబ్బందులతోటి చదువుకొని దాని తర్వాత ఉద్యోగం తెచ్చుకున్నారు. తర్వాత కొద్దిగా మెడికల్ వైపు కూడా ట్రైనింగ్ తీసుకొని, రిమోట్ విలేజ్ కాబట్టి చాలా మందికి సహాయం చేసేవారు. అయితే ఒకటి ఇక్కడ గమనించాలి, తను గవర్నమెంట్ ఉద్యోగం చేసినా కానీ నాకు తెలిసినంత వరకు ఏ ఒక్క రోజు కూడా లేట్ వెళ్ళేవాడు కాదు, లేకుంటే ముందు వెళ్ళిపోయేవాడు కాదు స్కూల్ నుండి. అంటే స్కూల్ టైమ్స్ అంటే టైం ఎంతో క్రమశిక్షణగా వెళ్ళేవాళ్ళు. అప్పుడప్పుడు మా దగ్గర తనకి అంటే పేషెంట్స్ లేట్ గా వచ్చారనుకోండి, తన స్కూల్ స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు వచ్చారనుకోండి, అందుకే స్కూల్ కి లేట్ అవ్వద్దు అనేసి ఏంటంటే వాళ్ళకి కొద్దిగా కోపడినా ఇబ్బంది పడినా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేసి అవసరమైతే తనము భోజనం చేయకుండా వెళ్ళేవాడు. అంతేగాని వీళ్ళకి ట్రీట్మెంట్ చేసుకొని భోజనం చేసుకొని సరదాగా హుషారుగా మెల్లగా వెళ్ళేవారు కాదు. అంటే అంత క్రమశిక్షణతో పెరిగారు. సో అంటే నేను కూడా అప్పుడప్పుడు స్కూల్ తర్వాత కొంతమంది పేషెంట్స్ దగ్గరికి వెళ్తే ఆయనతో వెళ్ళేవాడిని ఊర్లో తిరగడానికి. రైట్, ఇంటికి కూడా వెళ్ళి వైద్యం చేసేవారు తను, ఎవరైనా పేషెంట్స్ రాలేకపోతే, పెద్దవాళ్ళు ఉంటే. రైట్. అయితే అక్కడ కూడా వాళ్ళు ఎంతో రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, మర్యాద ఇచ్చేవాళ్ళు. అరే మీరు తినండి, మీరు కాఫీ తాగండి, టీ తాగండి, అట్లా ఉండదన్నమాట. సో అయితే అతను ఎంతో సహాయం చేయగలిగారు. సో మీరు కొద్దిగా చెప్పండి మీ మీ అనుభవం, అంటే ఈ హాస్పిటల్ గురించి, అంటే అందరికి ఎలా ట్రీట్మెంట్ ఇచ్చారు, ఎక్కడెక్కడికి వెళ్ళి మన దగ్గరికి వచ్చేవాళ్ళు. విషయం ఏంటంటే, అడవి లేని చోట ఆముదం చెట్టే వృక్షం అవుతుంది. అక్కడ ఆ ఏరియా లోపల ఈ యొక్క ఏమంటారు మందులు ఇచ్చడానికి డాక్టర్ కానీ, కంపౌండర్ కానీ ఎవరు లేరు. ఎక్కడ పోయినా మళ్ళీ 5-6 కిలోమీటర్లు మహాదేవ్పూర్ పోతే అది సివిల్ సివిల్ హాస్పిటల్. తగినటువంటి ట్రీట్మెంట్ ఎక్కడ లేదు. మళ్ళీ వైద్యాన్ని పోతే ఎక్కడికి పోవాలంటే వరంగల్ పోవాలి. చాలా 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 కష్టమైనటువంటి పని. బస్సులు లేవు. ఏం చేయాలని అర్థం కాదు. కానీ అమ్మవారి యొక్క దయతోటి అది ఏంటో తెలియదు కానీ 5-6 కిలోమీటర్లు, 6-7 కిలోమీటర్ల దగ్గర నుంచి వచ్చేది. రోజుకు నేను 200 ఇంజక్షన్లు ఇచ్చి దగ్గర దగ్గర 200 ఇంజక్షన్. రాత్రి లేదు, పగలు లేదు, ఎప్పుడు లేదు. ఎందుకయ్యా? మరి వాళ్ళకి కావాల్సిందంటే సాయం కావాలి. మనం ఎందుకు జన్మించినాము? ఇతరులకు సాయం చేయడానికే కదా. ఒక్క 2 రూపాయలు మాత్రం ఇంజక్షన్ తీసుకునేది. దానికి ఎంత అంటే ఒక 1.5 రూపాయన్నర ఖర్చు అయితే 50 పైసలు నేను తీసుకున్నాను. ఈ విధంగా తీసుకుంటే చుట్టుపక్కల ఎవరు కూడా వచ్చినా కూడా ఎవరు ఉండకపోయేది. ఆర్ఎంపీలు వస్తారు కదా, ఎవరు ఉండరు. రాత్రి కానీ పగలు కానీ అది కానీ ఇది కానీ అనకుండా చేస్తాడు కాబట్టి. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, అయ్యా 1 లేదా 2 సూదులు ఇస్తే తక్కువ అయితే కానీ లేకుండా నువ్వు ఎక్కడికైనా పో అని ఈ విధంగా చెప్పేది. ఆహా, రాజేష్ సార్ దగ్గరికి పోతే నాకు తక్కువ అవుతుంది నా మగ్గంతోనే వచ్చేది వాళ్ళు, నా మందుతోనే కాదు. అదొక్క ఈ ట్రీట్మెంట్ కన్నా ఈ ట్రీట్మెంట్ చాలు. తద్వారా నేను అక్కడ గంగారం తవ్వలేదు. గంగారం అంటే ఒక 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయినా కూడా ప్రతి శనివారం నాడు తప్పకుండా, శనివారం ఆదివారం బంద్. అప్పుడు శనివారం ఆదివారం 2 రోజులు పని చేయకపోయేది. శనివారం నాడు సాయంత్రం కష్టపడి బస్సు ఎక్కుడు దిగుడు నడుచుకుంటూ వస్తే 6 గంటలకి ఇక్కడ ఒక గుంపులాగా తయారయ్యేది. ఎక్కువ ఎక్కువ అప్పుడు ఏంది,
మలేరియా జ్వరాలు. మలేరియా జ్వరాలు అంటే ఒక్కొక్కరు వణుక్కుంటవచ్చు. క్లోరోక్విన్ ఒకటి మామూలుగా ఇవ్వగానే వెళ్ళిపోయేది. మరి క్లోరోక్విన్కి ఎంత అవుతుందయ్యా? ₹3 పెడితే 30 ఇంజక్షన్ అవుతాయి. వాళ్లకు ఇదే ఒక విధమైనటువంటి ఒక ట్రీట్మెంట్ జరిగింది. మూడు కాదు, అవన్నీ ఎన్ని 10 10 గ్రామాలు ఉన్నాయా, 5 గ్రామాలు ఉన్నాయా, రాత్రి పగలు లేదు. ఒక్కటే ఒక్క నమ్మకం ఏంటంటే, మేము బెంగళూరుకి పోతే, రాజేష్ సార్ దగ్గరికి పోతే మాకు తక్కువ అనేటువంటి అభిప్రాయం వల్ల కలిగింది. మరి అమ్మవారు నాకు ఆ యొక్క అమ్మవారి కలిగించింది. దాంట్లో ఏ మాత్రం సందేహం లేకుండా నేను ఆ విధంగా చేస్తేనే, ఆ విధంగా కష్టపడితేనే ఈ రోజు నా పిల్లల్ని నేను చదివించదలుచు. ఈ రోజు ఎదుటానికి కారణం ఆ యొక్క అమ్మవారి యొక్క శక్తి. ఆ యొక్క ఏమి లేదు కదా నాకు, చదువుకున్నా ఏమైనా వస్తుందా? ఏమి రాదు. వచ్చినటువంటి వాళ్ళ దగ్గరనే నేను నేర్చుకున్నాను. ప్రతి రోగి దగ్గర నేర్చుకున్నాను. వాళ్ళే చెప్పినట్టు తక్కువ అవుతుంది. మామూలు వట్టి పైసలు లేకుండా కూడా ఇచ్చింది. అయ్యా మా లేవు, తీసుకోండి, ఏం బాగాలేదు రండి. ఈ విధంగా ఉచితంగా కూడా చాలా మందికి చేసింది. ఆ ఉచిత సేవనే మనకు ఒక మార్గం చూపెడుతుంది. ఈ మార్గం అనేటువంటిది మామూలు కాదు. అది భగవత్ తత్వం, భగవద్గీత చెప్పినటువంటిది. సో అయితే విన్నారు కదా, తను దాదాపుగా ఒక 25 30 విలేజెస్ నుండి 20 25 కిలోమీటర్ దూరం నుండి కూడా తన పేరు చెప్పుకొని వచ్చేవారు. రాత్రి కానీ పగలు కానీ తను అన్నట్టుగా ఏ టైంలో వస్తే ఆ టైంలో వాళ్ళకి సర్వ్ చేసేవాడు. అంతా అయిపోయిన తర్వాత, సార్ నా దగ్గర డబ్బులు లేవండి, ఆ ₹2 కూడా లేవంటే ఎంతో మందికి ఫ్రీగా అంటే ₹2 ₹2 తను ఇంజెక్షన్, మందులు, టాబ్లెట్స్ అన్ని ఇచ్చేవాళ్ళం. రైట్. సో అట్లా అంటే సెల్ఫ్లెస్ గా సర్వీస్ చేశారు కాబట్టి ఏమంటారు, ఆ బ్లెస్సింగ్స్ వల్ల, అందరి బ్లెస్సింగ్స్ వల్ల ఈ లెవెల్ ఈ రోజు ఈ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అంతా బాగుంది. రైట్. సో అయితే ఆ తర్వాత ఇప్పుడు తను ఎప్పుడు అంటే మన వచ్చే శాలరీ అంటే, ఒకప్పుడు సామెత ఉండేది కదా, బతకలేక బడి పంతులు అన్నట్టుగా ఎక్కువ శాలరీ వచ్చేది కాదు. బట్ ఖర్చులు ఏవి ఎక్కువ ఉన్నాయి కదా, కాబట్టి తను ఎప్పుడు ఏదో ఒక పని చేసేవారు, అంటే ఎవరికో హెల్ప్ చేయడం. బట్ ఇవి ఎన్ని పనులు చేసినా కానీ ఒకటి నాకు నచ్చింది ఏంటంటే మాత్రము డిసిప్లిన్ అనండి, లేదు అంటే స్టాండర్డ్స్. రైట్. అంటే మనం ఒక అంటే పని చేయాలంటే దాని మీద ధ్యానం ఉపయోగించి, అంటే ఫోకస్ చేసి కాన్సన్ట్రేషన్ చేసేవారు అనమాట. ఇప్పుడు అదే అనుకున్నాం కదా, కాలేజ్ స్కూల్ కంటే టైం అంటే టైం ప్రకారంగా వెళ్ళేవారు. దాన్ని ఎప్పుడు ఏమంటారు, నెగ్లిజెన్స్ చేసేవాళ్ళు కాదనమాట, పట్టించుకోకుండా కూడా దానికి. అండ్ ఎంతో బాగా చెప్పేవారు తెలుగుగా. అప్పుడెప్పుడు మేము చిన్నప్పుడు చదువుకున్న ఆ, తెలుగు పాఠాలు కానీ స్టోరీలు కానివ్వండి మాకు ఇప్పటికీ గుర్తుంటాయి. రైట్. ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళు ఎంతో మంది ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నారు ఇప్పుడు. దాదాపుగా ఐ థింక్ ప్రపంచంలో ఎన్ని దేశాలలో ఉన్నారు నాకు తెలియదు. బట్ ఎవరు కలిసినా ఏం చేసినా తనని ఇప్పుడు మాట్లాడిస్తుంటారు. సార్ మీరు ఆ రోజు ఇలా చెప్పారు కాబట్టి ఈ రోజు ఇలా చేశాము, అలా వెదిగాము అన్నట్టుగా. రైట్. ఇలా చేస్తుంటే తర్వాత మధ్యలో ఒక ఇన్సూరెన్స్ కూడా ఎవరో వచ్చేసి మీరు చెప్తే బాగుంటుంది సార్, ఇది చాలా మందికి ఉపయోగపడుతుంటే ఇన్సూరెన్స్ కూడా తను ఏజెన్సీ తీసుకొని కొద్ది రోజులు నడిపించారన్నమాట. రైట్. అప్పుడు నేను ఐ థింక్ 7th గ్రేడ్ 8th గ్రేడ్ లో ఉండేది నేను. అంటే ఆ టైం వచ్చేసి మనము ఒక డిఫరెంట్ డిఫరెంట్ విలేజ్ దగ్గరికి, ఒక ఊర్లో పోయి ఒక దగ్గర కూర్చుంటే అందరూ మనీ తీసుకొచ్చి ఇచ్చేవారు. అంటే నేను దాదాపుగా ఏది 7th గ్రేడ్ లోనే బిగ్ బిగ్ బ్యాగ్స్, క్యారీ బ్యాగ్స్లలో మనీ తీసుకొచ్చేవాడిని. రైట్. బట్ అంటే అంత నమ్మకం తన అంటే, అంటే తను చెప్పారు అంటే తను చేశారంటే అంత నమ్మకం, ఒక మంచి పేరు మర్యాద బాగా సంపాదించారనమాట. అయితే మీరు ఇన్సూరెన్స్ గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారా? మీరు చెప్పండి, ఏం చేశారు అప్పుడు, ఎలా? ఇది చాలా ఆలోచించవలసిన విషయం. ఇటు పబ్లిక్ వచ్చినటువంటి వాళ్ళు చూసుకుంటూ, ఉద్యోగం చేసుకుంటూ, మరి కావాలి ఇంకా మనకు పని చేయాలి. ఎందుకు? నా ప్లాన్ ఏంది? పిల్లవాళ్ళు చదివించాలంటే ప్లాన్. దానికి గాను ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నాం. ఇన్సూరెన్స్ తీసుకొని
దాంట్లో కూడా మనం ఏం ఆశించకుండా ఇక్కడ మనం కూర్చుంటూ తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చుడే, మన ఇంటింటికి పోకపోయేది, కూర్చుండి పాలసీ రాసుకునేది ఇచ్చి. తర్వాత స్కూల్లో కూడా పిల్లలకు ఫీజు లేదంటే ఫీజు ఇచ్చేది. వాళ్ళ దగ్గర ఫీజు కూడా తక్కువనే, అయినా కూడా తక్కువైనా కూడా నా ఉద్యో నా జీతం నుంచి వాళ్ళకి ఫీజు ఇచ్చి ఫీజు కట్టి అనుకోకుండా అక్కడి నుంచి 1973 ఎన్టీఆర్ యొక్క కాలం లోపట బెజ్జంకి తబాలైంది. బెజ్జంకి తబాలైతే, అయ్యో సార్ మీరు బెజ్జంకి పోతున్నారు కదా, ఎట్లా ఏం చేయమంటున్నది, ప్రభుత్వ ఆర్డర్ పోవాలి కదా, లేదు లేదు మళ్ళీ మేము తెప్పిస్తాం మేము అని చెప్పి అందరు కలిసి పనిచేసి మళ్ళీ నాకు ఇక్కడికి తేవాలి. 28 సంవత్సరాలు అదే నా పుట్టిన స్థలమైనటువంటిది సూరారం. పుట్టిన స్థలం దగ్గర 1 కిలోమీటర్ ఉంటుంది. ఆ సూరారం లోపల 28 సంవత్సరాలు పనిచేసిన. 28 సంవత్సరాల లోపల నాకు ఎలాంటి ఇది లేదు. ఎప్పుడైతే రిటైర్డ్ అయినో ఈ 28 సంవత్సరాల లోపల రిటైర్ అయినప్పుడు చాలా, అప్పుడు ఆ ఏరియాలో కూడా ఎప్పుడు కూడా ఈ రిటైర్మెంట్ వాళ్ళకు ఫంక్షన్ చేయలేదు. ఎక్కడెక్కడనో ఫంక్షన్ చేసి ఎంతో మందిని పిలిచి ఎన్నో టెంట్లు వేసి ఎన్నో భోజనాలు పెట్టి నాకు బంగారం పెట్టి నన్ను ఆ విధంగా స్వాగతం చేసి, ఆ స్వాగతమే ఉద్యోగం అయిన తర్వాత ఎట్లా మరి ఇంకా చేయాలి కదా, ఉద్యోగంతో అయిపోతుందా, కాదు. మా పిల్లవాళ్ళ సాయంతో, వాళ్ళు ఇచ్చినటువంటి యొక్క ద్రవ్యంతో ఏ స్కూల్కి ఏం కావాలి, మనం చదువుకోమురైదా, జన్మస్థలము, జన్మభూమి, జన్మనిచ్చినటువంటి తల్లి, మనం ఏం చేసినామో, మన ఎక్కడి నుంచి పుట్టినామో అక్కడికి వాళ్ళకి ఏం కావాలి. మా పుట్టినటువంటి దగ్గరే బెంగళూరు, వాళ్ళకి కావాల్సినటువంటి స్కూల్లో వస్తువులు ఏవో. రెండోది సూరరవులు చదువుకున్నాను, వాళ్ళకి ఏం కావాలంటే అది. ఇప్పటికీ పిల్లవాళ్ళకు పెన్షన్ ఇస్తుంది, సారీ ఏమంటారు, స్కాలర్షిప్. స్కాలర్షిప్ ఇస్తుంది. ఏదో నాకు తోచిన కాడికి బెంగళూరు కానీ సూరవరం కానీ స్కాలర్షిప్ ఇస్తుంది. మరి ఏ విద్యార్థి కలిసినా, ఎక్కడ కలిసినా, డాక్టర్ కానీ ఏది కానీ ఆహ్వానించి రమ్మని కూర్చుని పెట్టి, ప్రతి సంవత్సరం ఒక ప్లాన్. ఈ సంవత్సరం బెంచీలు లేవు, ఈ సంవత్సరం బెంచీలు అక్కడ ఏమి లేదు, ఈ సంవత్సరం బోరింగ్ లేదు, బోరింగ్ వేయడం. ఈ సంవత్సరం ఈ యొక్క ఏమంటారు దీన్ని, స్టేజీ లేదు, స్టేజీ కట్టారు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధంగా వాళ్ళకి ఏది కావాలంటే అలాంటివి చేసినాయి. ఇప్పటికి కూడా ఇంకా కొంచెం నడుస్తున్నది, ఇప్పటికేది కాలేదు. 28 సంవత్సరాల లోపల నేను అక్కడ చేసిన కాబట్టి డాక్టర్లు, తర్వాత పోతే ఇంజనీర్లు ఎంతమంది లెక్క కాదు. ఇప్పటికి నాకు ఎంతమంది మాట్లాడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు, అంటే రకాలు చేస్తూ ఉంటారు. నాకు అలాంటి ఒక గౌరవం ఉన్నది. యా, అదే. సో అక్కడ చదువుకొని అక్కడ నుండి మనం పైకి వచ్చాం కాబట్టి ఆ మా విలేజ్ కానీ చుట్టుపక్కల విలేజ్ అన్ని స్కూళ్ళల్లో మాకు చైతన్య చంద్రునికో నూలు పోగన్నట్టుగా ఎంతో కొంత సాయం చేస్తున్నాం. అండ్ ఈ రోజుల్లో మనకు డబ్బు ఉన్నా కానీ చేయించే వాళ్ళు కావాలి, టైం కావాలి. నేను లక్కీ అదృష్టశాతం ఏంటంటే మా నాన్నగారు అక్కడే ఉంటారు కాబట్టి దగ్గరుండి ఆయనకు శ్రమ ఓర్చుకొని అన్ని చేపిస్తున్నారు.
ఎందుకంటే మనం డబ్బులు ఇచ్చినంత మాత్రాన పనులు జరగవు. ఒక్కోసారి సద్వినియోగం జరగాలి కదా! అవి వృధా గాకుండా, వేస్ట్ కాకుండానికి తను చొరవ తీసుకొని అవన్నీ పనిచేస్తుందనమాట. రైట్. అట్లా అంచెలంచెలుగా ఎన్నో రకాలుగా ఎన్నో చేశారసలు. ఎంతో మందికి హెల్ప్ చేశారు. అది డైరెక్ట్‌గా గానియండి, ఇండైరెక్ట్ గాని, మనీ గానియండి, టైం గానియండి. అంటే సెల్ఫ్‌లెస్‌గా, రైట్. ఇలా చేస్తూ చేస్తూ అదే అన్నారు కదా! మానస సరోవరం వెళ్ళినప్పుడు ఇలా చేశామని. రైట్. అయితే సంకల్పం చేశామని. అప్పుడు తనకు ఆ సంకల్పం ప్రకారంగా తన దాదాపుగా ఐ థింక్ 90% వరకి తన దగ్గర ఉన్న డబ్బులన్నీ పెట్టేసి టెంపుల్ కట్టించారు తను. రైట్. సో, అయితే కాళేశ్వరంలో కట్టిన వాసవి మాత టెంపుల్ విషయాలు చెప్పండి కొన్ని మరి? శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క వైశ్య సంబంధమైన ఒక టెంపుల్. సంకల్ప ప్రకారంగా చేస్తే దానికి ఎన్ని రకాల ఒడిదుడుకులు వచ్చినాయో, కానీ దానికి ఏది కూడా ఆ అడ్డంకులకు రాలేదు. వాసవి మాతే నన్ను ఆ విధంగా తయారు చేసింది. ధ్వజస్తంభం కావాలంటే ఒక 30 ఫీట్ల ఎత్తు కావాలి, 8 ఫీట్ల ఎత్తు లోపడి కావాలి, 38 ఫీట్లు కావాలి. ఎక్కడ కూడా తిరిగిన దొరకలేదు, వచ్చేది. ఎంపీ పోయినా, ఏపీలో తిరిగినా, తెలంగాణ తిరిగినా దానికి తగినట్టు లేదు. ఉన్నాయి, తగినట్టు లేవు. తీసుకొచ్చుడు కష్టము, చేసుడు కష్టము, ఇవన్నీ చాలా కష్టం ఉంది. దగ్గర ఉన్నటువంటి 30 కిలోమీటర్లు కూడా అంకీస. అంకీస లోపట మా అక్క కొడుకున్నాడు పాపం. వాడు ఏం చేసిండంటే నన్ను తీసుకుపోయిండు, మొత్తం చూపెట్టిండు. మరి అక్కడ కొట్టుడు ఎట్లా మూడు మూడు పర్వతాల మీద ఉన్నది అది. మరి ఇట్లా రావాలి, ఎట్లా కొట్టాలి అని చెప్పి అక్కడ గార్డ్ అంటారు వాళ్ళని, ఇంగ్లీష్ అది ఫారెస్ట్ గార్డ్స్. ఫారెస్ట్ దాంట్లో పనిచేసాడు. ఆయన దగ్గర తీసుకుపోయాడు. తీసుకుపోతే పాపం ఆయన చాలా మంచి, వేరే క్యాస్ట్ కావచ్చు, దానికి సంబంధం లేదు. అయ్యా మా మామగారు ఇట్లా టెంపుల్ నిర్మాణం చేస్తాను, దానికి మీ సాయం కావాలి, ఇటువంటిది కావాలి, దోషం కావాలంటే రాంటి కూర్చోమని ఛాయ్ తెప్పించి ఛాయ్ పోసి ఆ కొట్టే వాళ్ళని పిలిచి, ఇగో ఈ సారు కొట్టించుకుంటుంది, దాని గురించి ఏం మాట్లాడద్దు వాళ్ళకి చెప్పేసి పంపించి, పంపిస్తే అది ఎట్లా వచ్చిందో, 7 పర్వతాల మీద ఉన్నటువంటి, గుట్టల మీద ఉన్నటువంటి కింది తీసుకొచ్చింది. 5 రోజుల 6 రోజుల చెక్కుతే అక్కడ కొలిమి పెడతాంట, దాన్ని ఏమంటారంటే కొలిమి అంటారు. ఇనుప వాటిని పెట్టుకొని చెక్తే ఇనుము ఎక్కినట్టే, అంతకన్నా ఎక్కువ ఏం లేదు. ఆ విధంగా తయారు చేసినాం. 72 ఇంచులు 36 ఇంచులు తయారు చేసినాం. మరి దాన్ని తేవాలి, ఎట్లా తేవాలి? ఆయన ఏమంటాడంటే నా ఏరియా ఇంతవరకు, ఈ ఏరియా నుంచి నువ్వు తీసుకో, తప్పేంది అని చెప్పుడు, తప్పేంది. మరి ఇక్కడ ఏం చేయాలి? ఆ ఏరియా కొరకు మరి ఎవరిని అడగాలన్నా, ఏం అడగాలన్నా, ఏం చేయాలన్నా అన్ని రకాలు చేస్తే ఆ ధ్వజస్తంభం అక్కడికి వచ్చి, దాన్ని గురించి ప్రతి వాడు విమర్శించు, అయ్యో సార్ మీద ఎక్కడ తెచ్చిండ్రు, ఎక్కడ దొరుకుతలేదు, ఇంత గుండ్రగా, ఇంత ఎత్తుగా ఇటువంటి దాన్ని తెచ్చి చాలా చాలా సంతోషపడ్డారు. ఏం చేసినా, ఇట్లా చేసినా అన్ని ఆటంకాలు జరిగినాయి. శ్రేయాంసి బహువిజ్ఞాని. మనం మంచి పనులు చేస్తానంటే ఎన్నో రకాల విఘ్నాలు వస్తాయి. విఘ్నాలు వచ్చినాయి అని చెప్పి మనం అక్కడ ఉండకూడదు, వాటిని తొలగింపు చేసుకుంటూ ముందు అడుగు వేయాలి. వేస్తే మనకు అప్పుడు దాని గురించి ఆలోచన వస్తుంది. ఈ విధంగా చేస్తే 6 సంవత్సరాలు అవుతుంది, ఇది 7వ సంవత్సరం. అక్కడ నిర్విరాంగా ధూపదీప నైవేద్యాలు ఒక అయ్యగారిని పెట్టినాం. ఆయన ఎంపీ నుంచి వచ్చిండు, మరి ఉండటానికి ఏం లేదు. ఈ యొక్క దేవాలయం నా సొంత పెన్షన్ తోటి, మా పిల్లల యొక్క సహాయంతో నిర్మాణం జరిగింది. ఒక్క పైసని ఎవరి దగ్గర తీసుకోలేదు.
అవసరం లేకుండే. తర్వాత అయ్యగారు ఉండటానికి చాలా చాలా కష్టంగా ఉన్నది. కాళేశ్వరం ఏరియా అంటే, కాళేశ్వరం అంటే హైదరాబాద్ ఏరియా కన్నా కిరాయిలు ఎక్కువ ఉన్నాయి. ఆ విధంగా తయారైంది అక్కడ. మళ్ళీ దీపరమేశ్వర అని ప్రతి ఇంటి మన వైశ్యులారికి పోయి, అయ్యా నీ ఇష్టం, ఈ దేవాలయం కట్టాం కానీ నిర్మాణం కావాలి, ఈ యొక్క అయ్యగారు ఉండటానికి అమ్మవారి ప్రసాదాలకు కావాలి, మరి ఏం చేయాలో తెలుస్తలేదు, రండి సార్ అని చెప్పి ఒక 1,00,000 రూపాయలు, 1,50,000 1,00,000 రూపాయలు అయ్యా మీరు చేసే కట్టం చూసి మాకు సంతోషం అనిపించింది, 10,000 ఇచ్చిన కదా, ఆ తర్వాత తెచ్చి మళ్ళీ 15,000 ఇచ్చి, 10,000 కాదు, వాళ్ళు వచ్చి చూసిన తర్వాత ఎంతవరకు నిజం మనం ఏం చెప్పాలనుకోండి, మళ్ళీ వచ్చి 15,000 25,000 రాయించు. ఈ విధంగా ఒక 15 లక్షల దాకా తయారైంది. మళ్ళా సంకల్పం ఏంది, ప్రజల నుంచి ఎంత వస్తారా అని, మీరు ఎన్ని వచ్చినా కూడా నా జేబులో నుంచి పెట్టు. ఈ విధంగా చేసి 6 రూములు కూడా, అమ్మగారి ప్రసాదాలు ఉండటానికి, అయ్యగారులు ఉండటానికి, ఒక్క రూము నేను ఉండటానికి ఆఫీసు, ఈ విధంగా తయారు చేసి ఒక విధమైనటువంటి స్థలం, ఆ వైశ్య సత్రం వాళ్ళు స్థలం ఇచ్చారు. ఆ స్థలం లోపల ఈ నిర్మాణం జరిగింది. ఇప్పటికీ సకల సంతోషాలకు, అమ్మవారి కృపతోటి, దయాదాక్షిణ్యులతోటి, ఆ వాసవి కృపతోటి నేత ఇప్పుడు నడుస్తుంది. ఇదితోని కాదు, ఇంకా చేయాలి, ఏం చేయాలి, ఏదైనా చేయాలి మీరు అని చెప్పి నేను ఒక ఆలోచన చేసిన. మళ్ళీ ఇంకోటి కూడా, వైశ్య వాళ్ళకి మాత్రం, ఇంకోరికి మాత్రం కాదు, ఉచితమైనటువంటి వివాహాలు, ఉచితమైనటువంటి సేవ, ఎలాంటి ఒక్క పైస మనం తీసుకుని లేదు. ప్రతి వాళ్ళ దగ్గర ఇవ్వడం, వాళ్ళని కూర్చున్నబెట్టు, వీళ్ళని కూర్చున్నబెట్టు, ఇద్దరికి కూడా సత్యేసి తదేవ లగ్నం సుదినంత దేవ, మన అంతవరకు మనం చేసేది. ఈ విధంగా ఆ దయతోని కూడా ఒక 40 వివాహాలైంది. ఈ 40 వివాహాల్లో కూడా ఒక 2 వివాహాలు నా సొంత ఖర్చులతో, వాళ్ళకి ఏం లేదంటే చేసి, నా సొంత ఖర్చులతోటి ఏమాత్రం వాళ్ళని ఆశించలేదు. వాళ్ళకి ఏం కావన్నావు, బంగారమా బట్టల రాణా పూన ఇవన్నీ కూడా పెట్టి 2 పెళ్లిళ్ళు చేసి, ఉచితమైనటువంటి సలహాలందరూ చేసి, 81 సంవత్సరం ఉండి ఇప్పుడు కూడా ఇంకా సేవలు చేయాలంటే అభిప్రాయాలు ఉన్నాను. మరి నేనైతే ఇప్పుడు ఆలోచనలో ఉన్నాను. అయితే విన్నారు కదా, ఇప్పుడు తను టెంపుల్ కట్టారు, ఈవెన్ వివాహాలు, రైట్? ఇట్స్ మ్యారేజ్ కన్సల్టింగ్ అంటాం కదా. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు అంటే చాలా మంది ఎంతో ఇబ్బంది పడుతున్నారు, అండ్ ఎంతో కమిషన్స్, ఏజెంట్స్, గందరగోళాలు జరుగుతున్నాయి అక్కడ. కానీ తను మాత్రము తన జేబులో నుండి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇతరులకు సహాయం చేశాడు అనమాట. ఎందుకు? నాకు చాలు, ఇంకా నేను ఇతరులకు సహాయం చేయాలనే ఉద్దేశం అంటే, రైట్? అన్ని ఇన్ని చేస్తున్నా అంటే, వాళ్ళు ఆహార విషయంలో కానివ్వండి, భక్తి విషయంలో కానీ, ఏదైనా కానీ అంత బాగుండే వాళ్ళు, పర్ఫెక్ట్ గా ఉండేది ఆరోగ్యం. సో కాకపోతే ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ తనకు కొద్దిగా అనారోగ్యం కూడా జరిగింది. అంటే అనారోగ్యం అని కాదు అది, మామూలుగా ఏంటి, వాల్వ్, హార్ట్ లో వాల్వ్ లీక్ అవ్వడం మొదలు పెట్టింది అనమాట, ఏజ్, అరుగుదల వల్ల, రైట్? సో దానివల్ల సర్జరీ చేయాల్సి వచ్చింది చిన్నగా. సో చేస్తే ఆ తర్వాత కూడా తనకి ఎంతో ఇబ్బందులు అయిపోయాయి. బట్ అయినా ఇప్పుడు ఎంతో పోరాడి, ఎంతో ఫైట్ చేసి, రైట్, చాలా కోలుకున్నారు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఆ, మేము ముగ్గురము, అబ్బాయిలము, ఒక అమ్మాయి, రైట్? మేము అందరం బయటే ఉంటాం. అయితే మా చెల్లె మా బావగారు అక్కడే ఉంటారు కాబట్టి మాకంటే ఎక్కువ కూడా ఎంతో టైం తీసుకొని, ఎంతో ఎంతో శ్రమపడి, వాళ్ళ ఉద్యోగం కానివ్వండి, వాళ్ళ బిజినెస్లు కానీ అన్ని పక్కన పెట్టి కూడా ఎంతో సహాయం చేశారు వాళ్ళు. అంటే ఎందుకు అంటే తను ఎప్పుడు సెల్ఫ్లెస్ గా పనిచేశారు కాబట్టి ఎంతో మంది, ఇప్పుడు తను అనారోగ్యంగా ఉండి ట్రీట్మెంట్ అవుతుంటే కూడా కొన్ని వందల మంది, వేల మంది ఫోన్లు చేసేవాళ్ళు. అసలు మేము ఫోన్ ముట్టుకునే వాళ్ళం కాదు, ఎందుకంటే మా బిజీలో మేము ఉండడము, రైట్, అందరూ చాలా డిస్టర్బెన్స్ చేయడము, ఇలా బాగుండదనే ఉద్దేశంతో మా చేసేవాళ్ళం, రైట్?
బట్ అందరి ఏమంటారు బ్లెస్సింగ్స్ అనండి, భగవంతుడి దయామని కృపనండి, ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. అంత నార్మల్ గా అయిపోయారు ఇప్పుడు, రైట్? సో ఎందుకు అంటే ఇంకెన్నో గొప్ప విషయాలు చేయడానికి తను మళ్ళీ పూనుకుంటున్నారు, రెడీ అవుతున్నారు. సో అయితే ఇప్పుడు ఇది మనము ఇంతటితో ముగించుదాము. ఇది ముగించే లోపు మీ సలహా ఏమంటారు? ఇప్పుడు వచ్చే జనరేషన్ కి, ప్రస్తుతం ఉన్న యుగంలో మనం అంటే జీవితంలో మీరు మీలాగా ఎదగాలి, సక్సెస్ అవ్వాలి, విజయం సాధించాలంటే మీ సలహాలు ఏంటి? ఏమన్నా ఉంటే చెప్పండి, దాంతో ముగిస్తాం. అలాంటి ఎప్పుడైతే ప్రతి దాన్ని చూశారో, ఆలోచించిండ్రో, దీంట్లో ఎంతవరకు ఏమున్నది, దేన్ని పట్టుకుని మనం ఎక్కడికి పోతాం? మరి మనం వచ్చింది ఎందుకు? ఏదో నాకు పెన్షన్ వచ్చింది, నేను తింటా, పంట, ఉంట కాదు. ఎక్కడికి పోవాలో అక్కడికి పోవాలి. దేన్ని పట్టుకోవాలో దాన్ని పట్టుకోవాలి. దేన్ని విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టాలి. దేన్ని పట్టుకోవాలన్నాయా? పరమాత్మను పట్టుకోవాలి, ప్రకృతిని విడిచిపెట్టు. మనం పరమాత్మలో చేరేటువంటి ప్రయత్నం చేయాలి. దాని కొరకు ఏం చేయాలో అది చేయండి. ఇదే చేయాలని కాదు, అది ఒక్కటే ఒకటి ధ్యేయం, సంకల్పం. మనం వచ్చిన పని ఆలోచించాలి. నేను ఎవరిని, నేను ఎందుకు వచ్చినా, తిరిగి జన్మ రాకుండా చూసుకోవాలి. లేకుంటే ఏమవుతుంది? 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. దానిలో మానవ జన్మకి మాత్రమే ఇటువంటి యొక్క ఏమంటారు ఈ ఆలోచన ఉన్నది. ఎవరికి లేదు. భగవంతుడు ఒక్క ఈ మానవ జన్మకు మాత్రమే ఈ యొక్క వాక్ చాతుర్యము ఇది వేసి ఇచ్చినాడు. ఆ దాంతో ఆ ఆలోచించుకొని మనం ఏం చేయాలో దాన్ని చేయాలి. ఇవన్నీ విడిచిపెట్టాలి. ప్రకృతిని విడిచిపెడితేనే మనం పరమాత్మని చేరుతాం. ప్రకృతిని విడిచిపెట్టాలంటే ఏం చేయాలి? పరమాత్మని చేయాలంటే ఏం చేయాలి? మనం ఎందుకు చేయాలి? ఏది చేసినా నువ్వు పరమాత్మ స్వభావంతో చేస్తే, పరమాత్మ భావంతో చేస్తే, దైవ భావంతో చేస్తే నీవు దైవత్వం అవుతావు. నీవే దేవుడు అవుతావు. దేవుడు వేరే లేడు. నీవే దేవుడు. నీలోనే ఉన్నాడు. కనబడుతులేడు. ఎందుకు కనబడుతులేడు? నీవు తెలుస్తలేదు, నీకు చూస్తలేవు. నీకున్న కన్నులేంది? చర్మచక్షులు. అదే జ్ఞాన చక్షులతో చూసినట్టయితే ఆ లోపల ఉన్న పరమాత్మ మనకు కనపడతాడు. పరమాత్మ కనబడ్డప్పుడు మనకు సాత్విక గుణాలు వస్తాయి. నువ్వు ఏం చేసినా సాత్విక భావాలే వస్తాయి, దైవ భావాలే వస్తాయి. ఇంకో భావం రాదు నీకు. ఈ భావాలన్నీ పట్టుకుంటే ఆ భగవంతుని చెప్ప. భగవంతుడు ఎవరో కాదండి, నువ్వే భగవంతుని. నువ్వు తెలుసుకుంటూ లేవు. నువ్వు భగవంతుడు తెలుసుకున్న తర్వాత ఇంకోటి అవసరం లేదు. ఆ దాని కొరకే నువ్వు ప్రయత్నం చేయి. ఇంకోటి కాదు నేను చెప్పేది కాదు. మీరందరూ కూడా పరమత్వ స్వరూపులే. మీరందరు దైవ స్వరూపులే. మీరందరూ దైవ భాగం ఉన్నది లేదని కాదు. దాన్ని మీరు మట్టుబడి తెలుసుకుంటలేరు. అది దైవ భావంతో మీకు కావాల్సినటువంటిది వస్తుంది. ఇంకే సో యా, ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నామండి. బట్ అతను చెప్పినట్టుగా మనం ఏ పనినైనా పట్టుదలతోటి, క్రమశిక్షణతోటి, దైవభావంతో చేస్తే అనుకున్న లెవెల్కి మనం ఎదగడానికి అవకాశం ఉంటుంది అంటున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వేరే వాళ్ళకి షేర్ చేయండి, కొన్ని ప్రాక్టీస్ చేయండి, అండ్ మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉండండి. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాము. భావితారం వీడియో ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.